హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత అశోక్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్. ఈరోజు మనము సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 2A నుంచి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో నుంచి టోటల్ 24 మార్క్స్ వస్తున్నాయి. మ్యాట్రిసెస్ తర్వాత హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ అనమాట ఇది. దీంట్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకు వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అనేటువంటి టాపిక్ కూడా డిలీట్ చేయడం జరిగింది. ఈ డిలీటెడ్ టాపిక్స్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 1 by 1 క్వశ్చన్ చూద్దాం. 2 వెక్టార్స్ ఆర్ గివెన్, A bar వెక్టర్ అండ్ B bar వెక్టర్. షో దట్ A bar plus B bar అండ్ A bar minus B bar ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మీకు పర్పెండిక్యులర్ మీద డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. సో పర్పెండిక్యులర్గా చూపించాలి అంటే ఏంటి, ఇట్స్ డాట్ ప్రోడక్ట్ వాల్యూ విల్ బికమ్ 0. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో A bar plus B barని క్యాలిక్యులేట్ చేశాను, A bar minus B barని క్యాలిక్యులేట్ చేశాను, రెండింటికి డాట్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేశాను. డాట్ ప్రోడక్ట్ అంటే A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 ఫామ్ కాబట్టి 4 into -2 ప్లస్ 1 into 3 ప్లస్ -1 into -5 సింప్లిఫై చేస్తే 0 వచ్చింది. కాబట్టి A bar ప్లస్ B bar అనేది పర్పెండిక్యులర్ టు A bar మైనస్ B bar అవుతుందన్నమాట. ఇది డెఫినెట్ క్వశ్చన్, మీరు బాగా చూసుకోండి. ఇది పర్పెండిక్యులర్ ఇన్ ద సెన్స్ డాట్ ప్రోడక్ట్ వాల్యూ విల్ బికమ్ 0. అదేంటి A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A bar వెక్టర్ B bar వెక్టర్ ఇచ్చారు. దెన్ ఫైండ్ ద ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ B bar ఆన్ A bar అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. సో ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ B bar ఆన్ A bar అంటే B bar డాట్ A bar బై మాడ్యులస్ ఆఫ్ A bar హోల్ స్క్వేర్ ఇంటూ A bar. ఇది ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్కి సంబంధించినటువంటి ఫామ్. సో B bar డాట్ A barని ముందు క్యాలిక్యులేట్ చేసుకోండి, అలాగే మాడ్యులస్ ఆఫ్ A barని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, B bar డాట్ A bar అంటే 4 వస్తుంది, మాడ్యులస్ ఆఫ్ A bar స్క్వేర్ అంటే √3 స్క్వేర్ అవుతుంది అక్కడ, ఇంటూ A bar ప్లేస్లో I మైనస్ J మైనస్ K వచ్చింది. సో ఆన్సర్ విల్ బి 4/3 ఇంటూ I మైనస్ J మైనస్ K అవుతుంది. అలాగే మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్. సో ఆల్రెడీ వెక్టర్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి మాడ్యులస్ పెడితే ఏమవుతుంది, 4/3 కాన్స్టెంట్ కాబట్టి 4/3 వస్తుంది. సో అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 3 అంటే 4/3 √3 సింప్లిఫై చేస్తే 4/√3 వస్తుంది. ఇది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 వెక్టర్స్ ఇచ్చారు, పర్పెండిక్యులర్ అంటున్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా. సో ఇంతకుముందు చెప్పాం కదా, 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ఇట్స్ డాట్ ప్రోడక్ట్ వాల్యూ విల్ బికమ్ 0. అలాగే ఫస్ట్ వెక్టార్ని A bar, సెకండ్ వెక్టార్ని B bar అన్నాము. A bar డాట్ B bar 0 అవుతుంది కాబట్టి మనం సింప్లిఫై చేసి ఏమొచ్చింది అంటే 2 λ స్క్వేర్ ప్లస్ 3 λ మైనస్ 5 = 0 వచ్చింది. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు లాంబ్డాకి 2 వాల్యూస్ వస్తాయి, -5/2 అండ్ 1. ఈ 2 వాల్యూస్ వస్తాయి అనమాట లాంబ్డాకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, A bar B bar వెక్టర్స్ ఇచ్చాడు. ఫైండ్ A bar డాట్ B bar అండ్ ఆల్సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ A bar అండ్ B bar అన్నాడు. A bar డాట్ B bar అంటే తెలుసు కదా, A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 ఫామ్. సింప్లిఫై చేస్తే మనకు 12 వచ్చింది. యాంగిల్ బిట్వీన్ A bar అండ్ B bar అంటే cos θ అవుతుంది. cos θ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ A bar డాట్ B bar బై మాడ్యులస్ ఆఫ్ A bar అండ్ మాడ్యులస్ ఆఫ్ B bar అవుతుంది. ఫస్ట్ మోడ్ అంటే పాజిటివ్ అవుతుంది అనమాట. సో cos θ ఈక్వల్ టు A bar డాట్ B bar క్యాలిక్యులేట్ చేసాము. మాడ్యులస్ ఆఫ్ A bar అంటే మనకు 7 వచ్చింది, మాడ్యులస్ ఆఫ్ B bar అంటే ఏమొచ్చిందంటే అండర్ రూట్ ఆఫ్ కాబట్టి 11 వచ్చింది. సో cos θ ఈజ్ ఈక్వల్ టు 12/77 అవుతుంది. మనకు కావాల్సింది యాంగిల్ కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 12/77 అవుతుంది. సో దీన్ని ఈసారి మనం 2 మార్క్స్ క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, A bar B bar వెక్టర్స్ ఉన్నాయి. దెన్ ఫైండ్ A bar క్రాస్ B bar అండ్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు A bar అండ్ B bar అంటున్నాడు. సో బాగా గుర్తుపెట్టుకోండి, A bar క్రాస్ B bar ఈజ్ అ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ A bar అండ్ B bar అనమాట. సో ఫస్ట్ మనం A bar క్రాస్ B barని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో A bar క్రాస్ B bar అంటే -26i మైనస్ 9j ప్లస్ 5k అవుతుంది. క్రాస్ ప్రోడక్ట్ కనుక్కునేటప్పుడు I J K అని తీసుకుంటాము. A bar వెక్టర్లో కోఎఫిషియెంట్స్ని B bar వెక్టర్లో కోఎఫిషియెంట్స్ తీసుకుంటున్నాము. I ఇంటూ AD మైనస్ BC మైనస్ J ఇంటూ AD మైనస్ BC ప్లస్ K ఇంటూ AD మైనస్ BC చేస్తాము. సో యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ A bar అండ్ B bar అంటే ఏమవుతుంది, A bar ప్లస్ ఆర్ మైనస్ A bar క్రాస్ B bar బై మాడ్యులస్ ఆఫ్ A bar క్రాస్ B bar అవుతుంది. ఎందుకంటే A bar క్రాస్ B bar అనేది పర్పెండిక్యులర్ వెక్టర్ కాబట్టి దానికి మనం యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యూనిట్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో సింప్లిఫై చేస్తే ప్లస్ ఆర్ మైనస్ -26i మైనస్ 9j ప్లస్ 5k బై అండర్ రూట్ ఆఫ్ 782 వచ్చిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 వెక్టర్స్ ఉన్నాయి A bar B bar. ఇవేంటి, ఒక ప్యారలోగ్రామ్ సంబంధించినటువంటి అడ్జసెంట్ సైడ్స్ అయితే ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్ ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ A bar క్రాస్ B bar అనమాట. సో A bar క్రాస్ B barని ముందు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఏ వాల్యూ వచ్చింది, 3i ప్లస్ 2j ప్లస్ 9k వచ్చింది.
సో మనకు కావాల్సింది వెక్టార్ ఏరియా అయితే డైరెక్ట్గా ఏ బార్ క్రాస్ బీ బార్ అయ్యేది, బట్ ఏరియా అడిగాడు కాబట్టి ఏమవుతుంది, మాడ్యులస్ తీసుకుంటున్నాం, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్. సో సింప్లిఫై చేసి ఏమొచ్చిందంటే √95 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, అడిగింది వెక్టార్ ఏరియా అంటే జస్ట్ ఏ బార్ క్రాస్ బీ బార్, బట్ ఏరియా అని అడిగాడంటే దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనమాట. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే √94. ఇది కూడా మనం 2 మార్క్స్ క్వశ్చన్లో కానీ 4 మార్క్స్ క్వశ్చన్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2 వెక్టర్స్ ఆర్ గివెన్ ఇయర్. ఇవేంటి, 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఫైండ్ ఇట్స్ ఏరియా. ఇంతకుముందు ప్యారలోగ్రామ్కి అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చాడు, ఇక్కడ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి 2 sides ఇచ్చాడు. ఏ 2 sides ఇచ్చినా కూడా అడ్జసెంట్ సైడ్స్ అవుతాయి ఇక్కడ. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటంటే హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందేమో ఏ బార్ క్రాస్ బీ బార్ మాత్రమే మాడ్యులస్, కానీ ఇక్కడ హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ అవుతుంది. ఫస్ట్ ఏ బార్ క్రాస్ బీ బార్ క్యాలిక్యులేట్ చేయండి. సో దానికి మాడ్యులేట్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే √390 వచ్చింది. సో హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ ఆఫ్ √390 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ట్రయాంగిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు వెన్ 2 sides ఆర్ గివెన్. నెక్స్ట్ క్వశ్చన్లో కూడా 2 వెక్టార్స్ ఇచ్చాడు, బట్ ఫస్ట్ వెక్టార్ ఈజ్ ప్యారలల్ టు ద సెకండ్ వెక్టార్ అన్నాడు, దెన్ ఫైండ్ పి. సో పర్పెండిక్యులర్గా ఉంటే డాట్ ప్రోడక్ట్ వాల్యూ 0 అవుతుంది, ప్యారలల్గా ఉన్నప్పుడు ఏంటంటే క్రాస్ ప్రోడక్ట్ వాల్యూ 0 అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బీ బార్, దెన్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో క్రాస్ ప్రోడక్ట్ ఐజేకే అని క్యాలిక్యులేట్ చేసి 0 వేసాము. దాన్ని 0కి ఈక్వేట్ చేయాలంటే 0i + 0j + 0kగా చేసాము. సో మనం ఫస్ట్ది కంపేర్ చేసినప్పుడు 0 = 0 కాబట్టి నో ప్రాబ్లం. సెకండ్ది కంపేర్ చేశాను లైక్ టర్మ్స్లో, అంటే జే కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే 12 - p = 0 వచ్చింది, దెన్ p = 12. నువ్వు కే బార్ కోఎఫిషియంట్ కంపేర్ చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ఇది కూడా మనం 2 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్పెండిక్యులర్ అంటే డాట్ ప్రోడక్ట్ వాల్యూ 0, ప్యారలల్ అంటే క్రాస్ ప్రోడక్ట్ వాల్యూ 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద వెక్టార్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేన్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని అడిగాడు. సో దీన్ని మనం 4 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్పెండిక్యులర్ లైన్ ఏంటి, 3i - 2j - 2k కాబట్టి మనకు ప్లేన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే 3x - 2y - 2z + p = 0 అవుతుంది. ఏది పర్పెండిక్యులర్గా ఉంటుందో వాటి కోఎఫిషియంట్స్ అంటే a, b, c అవుతాయి. అండ్ వాటిని మనం డైరెక్షన్ కొసైన్స్గా తీసుకుంటే, డైరెక్షన్ రేషియోస్గా తీసుకుంటే lx + my + ny + p = 0, అంటే డైరెక్షన్ కొసైన్స్ అవుతాయి అనమాట. అలా my + p = 0 అని రాసాము. ఈ ఈక్వేషన్ ఏంటంటే ఈ ప్లేన్ ఈక్వేషన్ 2, 3, -1 నుంచి వెళ్తుంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ -2 వచ్చింది. అగైన్ వీ విల్ రీప్లేస్, దెన్ వీ కెన్ గెట్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. ఇది మీకు జామెట్రీలో కూడా యూజ్ అవుతుంది. సో ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే 0, 0, 0 రీప్లేస్ చేసాము. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ -2/√17 వచ్చింది, అంటే 2/√17 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 వెక్టార్స్ ఇచ్చాడు ఇక్కడ, కోప్లేనార్ అయితే దెన్ ఫైండ్ p అన్నాడు. సో వెన్ 3 వెక్టార్స్ ఆర్ కోప్లేనార్, ఇట్స్ బాక్స్ ప్రోడక్ట్ వాల్యూ విల్ బికమ్ 0. బాక్స్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ దట్. సో మనం డిటర్మినెంట్ ఆఫ్ 3 వెక్టార్స్ సంబంధించిన వాల్యూస్ కోఎఫిషియంట్స్ రాసాము, = 0 తీసుకున్నాము. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు 7p + 28 = 0 వచ్చింది. సో దెన్ p వాల్యూ విల్ బికమ్స్ -4. ఇది కూడా కంపల్సరీగా 4 మార్క్స్ క్వశ్చన్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏంటి ఇక్కడ కోప్లేనార్ అంటే బాక్స్ ప్రోడక్ట్ వాల్యూ 0. సో బాక్స్ ఈజ్ నథింగ్ బట్ డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్లేన్ ఇచ్చాడు, ప్లేన్కు ప్యారలల్గా ఉంటూ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఈక్వేషన్ కావాలి. సో ప్యారలల్గా ఉంది కాబట్టి కోఎఫిషియంట్స్ విల్ నాట్ చేంజ్, x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్, కాబట్టి 4x - 2y - 12y - 3z + p = 0 ఈజ్ ద రిక్వైర్డ్ ప్లేన్ ప్యారలల్ టు ద ఈక్వేషన్. ఇది ఏ పాయింట్ దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు p వాల్యూ -32 వచ్చింది. దీన్ని రీప్లేస్ చేశాను, నేను సింప్లిఫై చేస్తే 4x - 12y - 3z = 32 వచ్చింది. దీన్ని 2 మార్క్స్లోనూ అడగవచ్చు, 4 మార్క్స్లో కూడా అడగవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అన్నాడు. 2 ప్లేన్స్ మధ్యలో యాంగిల్ అంటే ఫస్ట్ మనము 2 - 3 - 6 ఒక పాయింట్, 6, 2, -9 ఒక పాయింట్ అనుకుంటే అవి n1 బార్, n2 బార్ అవుతాయి. సో cos θ = n1 బార్ డాట్ n2 బార్ బై మాడ్యులస్ ఆఫ్ n1 బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ n2 బార్. అన్ని సింప్లిఫై చేసి మనం రీప్లేస్ చేస్తే మనకు cos θ = 60/77 వస్తుంది. దెన్ θ వాల్యూ విల్ బికమ్స్ cos ఇన్వర్స్ 60/77 అవుతుంది. మనం ఈ విధంగా cos θ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 వెక్టర్స్ ఇచ్చాడు. కంప్యూట్ a బార్ క్రాస్ b బార్, a బార్ క్రాస్ c బార్ అండ్ a బార్ క్రాస్ b బార్ + c బార్ అండ్ వెరిఫై వెదర్ ద క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ద వెక్టర్ అడిషన్ అన్నాడు. ఫస్ట్ a బార్ క్రాస్ b బార్ క్యాలిక్యులేట్ చేశాను. సో ఐజేకే తీసుకున్నాను, మిగతా వాటి కోఎఫిషియంట్ తీసుకున్నాను. సింప్లిఫై చేస్తే మనకు ఒక వెక్టర్ వచ్చింది. అలాగే a బార్ క్రాస్ c బార్ కూడా క్యాలిక్యులేట్ చేసాము, ఐజేకే తీసుకొని సింప్లిఫై చేస్తే మనకి ఇంకొక వెక్టర్ కూడా వస్తుంది, a బార్ క్రాస్ c బార్ అని. నెక్స్ట్ మనకు b బార్ + c బార్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను.
దాన్ని ఏ బార్ క్రాస్ బీ బార్ ప్లస్ సి బార్ చేస్తే మనకు ఇంకొక వెక్టర్ వచ్చింది. సో మన టార్గెట్ ప్రకారము అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాము. సో డిస్ట్రిబ్యూటివ్ లా కావాలి అంటే ఏంటి, ఏ బార్ క్రాస్ బీ బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బీ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ అని చూపించాలి. సో దానికోసం ఏ బార్ క్రాస్ బీ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ చేస్తే మనకు సేమ్ మనకు -21i -54j ప్లస్ 13k వచ్చింది. అంటే క్యాలిక్యులేట్ చేసినటువంటి రెండు వాల్యూస్ కూడా సేమ్ ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ లా అనేది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద parallelepiped whose కోటర్మినస్ అడ్జెస్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద వెక్టార్స్. సో 3 వెక్టార్స్ ఇచ్చాడు. ఇవి ఏంటంటే ప్యారలోపైపు సంబంధించినటువంటి ఎడ్జెస్ అంటున్నాడు. ప్యారలోపైపుడ్ వచ్చింది అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్కు ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ బాక్స్ ఆఫ్ ఏ బార్ బీ బార్ సి బార్ అనమాట. సో బాక్స్ ఆఫ్ ఏ బార్ బీ బార్ సి బార్ అంటే డెట్ వాల్యూనే కదా. సో డెట్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ తీసుకున్నాము, ఎంత వచ్చింది -14 వచ్చింది. సో వాల్యూమ్ నెవర్ బి నెగటివ్, దట్స్ వై మాడ్యులస్ అప్లై చేసాం. మాడ్ -14 ఈజ్ ఈక్వల్ టు 14. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ బార్ బీ బార్ సి బార్ వెక్టార్స్ ఇచ్చారు. కంప్యూట్ ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ అండ్ వెరిఫై దట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అని. సో ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ అంటే బ్రాకెట్లో ఏముంది, బీ బార్ క్రాస్ సి బార్ కదా. ఫస్ట్ ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. ఐజేకే తీసుకున్నాము, వాటి కోఎఫిషియెంట్స్ తీసుకున్నాము, సింప్లిఫై చేస్తే మనకు -2j -2k వచ్చింది. అలాగే ఇప్పుడు ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేసి ఎంత వచ్చింది, 2i + 4j -4k వచ్చింది. సో మనకు ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ వాల్యూ వచ్చింది. ఇది ఏ బార్కు పర్పెండిక్యులర్ అంటే పర్పెండిక్యులర్ అని తెలియాలి అంటే డాట్ ప్రోడక్ట్ వాల్యూ 0 కావాలి. సో డాట్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేసి ఏమొచ్చింది, మనకు 0 వచ్చింది. సో దట్స్ వై వీ కెన్ సే దట్ ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అని తెలుస్తుంది మనకు. నెక్స్ట్ ఏ బార్ అండ్ బీ బార్ ఉంది. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఏ బార్ బీ బార్ డాట్ బీ బార్ మైనస్ ఏ బార్ డాట్ బీ బార్ హోల్ స్క్వేర్ అని కానీ ఏ స్క్వేర్ బి ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ బార్ డాట్ బీ హోల్ స్క్వేర్ అని చూపించాల్సి ఉంటుంది. సో ఇది కంపల్సరీగా మనం 4 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏ బార్ క్రాస్ బీ బార్ మీన్స్ వాట్, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బీ బార్ ఇంటూ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్. ఎన్ క్యాప్ ఈజ్ ద యూనిట్ వెక్టర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ఏ బార్ క్రాస్ బీ బార్ అనుకున్నాం మనం. సార్ ఇక్కడ ఉన్నది ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ హోల్ స్క్వేర్ అంటున్నాడు. అన్నిటిని స్క్వేర్ చేస్తే సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ బీ బార్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఎందుకంటే ఎన్ బార్ స్క్వేర్ అంటే యూనిట్ వెక్టర్ కదా. మాడ్యులస్ ఆఫ్ ఎన్ బార్ విల్ బికమ్స్ 1 కాబట్టి అక్కడ వాల్యూ లేదు. నౌ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మాడ్యులస్ ఆఫ్ బీ బార్ సైన్ స్క్వేర్ థీటాని 1 - cos స్క్వేర్ థీటా రాసాను. ఇంటర్నల్గా మల్టిప్లై చేస్తే మాడ్యులస్ ఆఫ్ ఏ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఏ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా వచ్చింది. వీ ఆల్రెడీ నో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మాడ్యులస్ ఆఫ్ బీ బార్ కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఏ బార్ డాట్ బీ బార్. కాబట్టి ఏ బార్ డాట్ ఏ బార్ ఇంటూ బీ బార్ డాట్ బీ బార్ మైనస్ ఏ బార్ డాట్ బీ బార్ హోల్ స్క్వేర్ వచ్చింది. ఏ బార్ డాట్ ఇంటూ ఏ బార్ ఈజ్ నథింగ్ బట్ ఏ బార్ డాట్ ఏ బార్ ఈజ్ నథింగ్ బట్ ఏ బార్ స్క్వేర్ దట్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ స్క్వేర్. బీ బార్ డాట్ బీ బార్ అంటే బీ బార్ స్క్వేర్, అది బట్ మాడ్యులస్ ఆఫ్ బీ బార్ స్క్వేర్ రాయొచ్చు. సో ఫైనల్గా మనకి ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఏ బార్ ఇంటూ బీ బార్ డాట్ బీ బార్ మైనస్ ఏ బార్ డాట్ బీ బార్ హోల్ స్క్వేర్ అని కానీ రాయొచ్చు, లేదా ఏ బార్ స్క్వేర్ డాట్ బీ బార్ స్క్వేర్ మైనస్ ఏ బార్ డాట్ బీ బార్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో దిస్ ఈజ్ అ లింక్ బిట్వీన్ క్రాస్ ప్రోడక్ట్ అండ్ డాట్ ప్రోడక్ట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, దీనికి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెక్టార్ ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్. ఒక ప్యారలోగ్రామ్లో సో లెట్ ఏబిసిడి బి ఏ ప్యారలోగ్రామ్ విత్ వర్టిసెస్ ఏబిసిడి described in counterclockwise, then the vector area of ABCD in terms of the diagonals AC and BD is half of AC bar cross BD bar అవుతుందని ప్రూవ్ చేయాలి మనం. సో దీంట్లో ఉన్న లాజిక్ ఏంటంటే ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వస్తాం మనం. హాఫ్ ఆఫ్ ఏసీ బార్ క్రాస్ బీడీ బార్ తీసుకున్నాను. బై ట్రయాంగిల్లో ఏసీ బార్ అంటే ఏం రాయొచ్చు, ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ రాయొచ్చు. బీడీ బార్ అంటే ఏం రాయొచ్చు, బిఏ బార్ ప్లస్ ఏడీ బార్ రాయొచ్చు. సో క్రాస్ ప్రోడక్ట్ చేస్తే ఏబీ బార్ క్రాస్ బిఏ బార్ అన్నాడు. సో సేమ్ ప్యారలల్స్ కాబట్టి ఇవి రెండు క్రాస్ ప్రోడక్ట్ వాల్యూ 0 అయింది. నెక్స్ట్ ఏబీ బార్ క్రాస్ ఏడీ బార్ అవుతుంది ప్లస్ బీసీ బార్ క్లాస్ బిఏ బార్ని మనం మైనస్ ఏబీ బార్ రాయొచ్చు, ఎందుకంటే సైన్ చేంజ్ చేస్తున్నాము. ఎప్పుడైతే డైరెక్షన్ చేంజ్ అవుతుందో మైనస్ వస్తుంది. ప్లస్ బీసీ బార్ క్రాస్ ఏడీ బార్ అంటే ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్స్ కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ క్రాస్ ప్రోడక్ట్ వాల్యూ కూడా 0 అవుతుంది. సో నెక్స్ట్ టైంలో హాఫ్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ ఏడీ బార్ ప్లస్ దీన్ని ఏ బార్ మైనస్ బీ బార్ని మైనస్ ఇటువైపు తీసుకొస్తే ఏబీ బార్ క్రాస్ ఏబీసీ బార్ రాయొచ్చు. సో రెండింటికి అప్లై చేస్తే మనం ఇక్కడ రెండింటికి అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ ఏడీ బార్ ప్లస్ హాఫ్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ బీసీ బార్ వస్తుంది. సో ఫస్ట్ ఏమో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి అవుతుంది,
సెకండ్ ఏమో వెక్టార్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అవుతుంది. సో వెక్టార్ ఏరియా ఆఫ్ రెండు ట్రయాంగిల్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, వెక్టార్ ఏరియా ఆఫ్ ఏబిసిడి వస్తుంది అనమాట. సో వెక్టార్ ఏరియా ఆఫ్ ఏబిసిడి ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ఏసీ బార్ క్రాస్ బీడీ బార్ అవుతుంది. ఇది కూడా మనం 4 మార్క్స్ క్వశ్చన్లో ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 3 vectors are there, a bar, b bar, c bar and d bar is also there. Then compute a bar cross b bar cross c bar cross d bar and a bar cross b bar dot c bar minus a bar cross d bar dot b bar. సో ఇక్కడ మనకు ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ ఏ బార్ క్రాస్ బీ బార్ క్యాలిక్యులేట్ చేశాను, -8i - 8j + 8k వచ్చింది. సి బార్ క్లాస్ డి బార్ క్యాలిక్యులేట్ చేశాను, 31i - 22j + 7k వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకు ఫైనల్గా ఎంత వచ్చింది, ఇది 120i + 304j + 424k వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్లో ఫస్ట్ ఏ బార్ క్రాస్ డి బార్ క్యాలిక్యులేట్ చేశాను. సో దెన్ వచ్చిన తర్వాత ఏ బార్ క్రాస్ బీ బార్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఏ బార్ క్లాస్ బీ బార్ డాట్ సి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ డి బార్ డాట్ బీ బార్ చేస్తే, సో డాట్ ప్రోడక్ట్ కాబట్టి A1 A2 + B1 B2 + C1 C2 ఫామ్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు -80 వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం క్రాస్ ప్రోడక్ట్కు డాట్ ప్రోడక్ట్కు వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ లైన్ మేక్స్ యాంగిల్స్ θ1, θ2, θ3 and θ4 with the diagonals of a cube. Show that cos square θ1 + cos square θ2 + cos square θ3 + cos square θ4 = 4/3. ఈసారి ఈ క్వశ్చన్ మనం 7 మార్క్స్ క్వశ్చన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక క్యూబ్ తీసుకోండి, క్యూబ్ తీసుకున్న తర్వాత ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అన్ని వాల్యూస్ వస్తాయి మనకు. ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి వైజెడ్ యాబ్సెంట్ అవుతుంది, A00 ఎందుకంటే క్యూబ్ వన్ సైడ్ని మనం ఏగా తీసుకున్నాం కాబట్టి. ఈ విధంగా అన్ని వాల్యూస్ను కూడా ఏబిసిడిఈ వాల్యూస్ని ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే A00, వై యాక్సిస్ పైన ఉంటే 0A0, జెడ్ యాక్సిస్ పైన ఉంటే 00A. అలాగే డి పాయింట్ దగ్గరకు వచ్చే వరకు ఏజెడ్ ప్లేన్ XZ ప్లేన్లో ఉంది కాబట్టి వై యాబ్సెంట్ చేశాను, A0A అయింది. అలాగే ఈ పాయింట్ దగ్గరకు వచ్చే వరకు XY ఉన్నది, జెడ్ యాబ్సెంట్ అయింది కాబట్టి A,A,0 అవుతుంది. అలాగే జీలో YZ మాత్రమే ఉంది కాబట్టి 0,A,A అవుతుంది. సో ఎఫ్ ఏంటంటే అన్నిటికి సంబంధించింది, స్పేస్లో ఉంది కాబట్టి A,A,A అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం పాయింట్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ OF అనేది ఒక డయాగోనల్ అవుతుంది. సో OF అనేది ఒక డయాగోనల్ కాబట్టి O నుంచి కిందికి C వరకు తీసుకుంటే Fని ఈ వరకు తీసుకోవాలి, అంటే CE అనేది ఒక డయాగోనల్ అవుతుంది మనకు. అలాగే O నుంచి Aకి పాయింట్ మూవ్ చేస్తే F నుంచి Gకి వెళ్తుంది, అంటే AG కూడా ఒక డయాగోనల్ అవుతుంది. అలాగే F అనేది B దగ్గర తీసుకెళ్తే O అనేది D దగ్గరికి వస్తుంది, అంటే BD కూడా ఒక డయాగోనల్ అవుతుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అంటే OFని డయాగోనల్గా తీసుకొని ఓని కింది మూవ్ చేస్తే ఎఫ్ని పైకి మూవ్ చేయాలి, ఓని రైట్ మూవ్ చేస్తే ఎఫ్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి. ఈ విధంగా మూవ్ చేసి మనం డయాగోనల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. మొత్తం 4 డయాగోనల్స్ వచ్చాయి. దీనికి ఎల్ అనేటువంటి లైన్తో యాంగిల్స్ θ1, θ2, θ3 అండ్ θ4 యాంగిల్ చేస్తున్నాయి అనుకోండి. ఎల్ ఏంటి, LI + MJ + NKగా తీసుకున్నాను నేను. ఈ వచ్చిన తర్వాత మనకు ఎల్ అనేటువంటి లైన్ అన్ని డయాగోనల్స్తో యాంగిల్ చేస్తుంది కదా. సో ఫస్ట్ θ1 ఈజ్ యాంగిల్ బిట్వీన్ L1 అండ్ OP డయాగోనల్ అని తీసుకున్నాను అనుకోండి. దాంట్లో cos θ ఫార్ములా ఏంటి, A1 A2 + B1 B2 + C1 C2 / మోడ్యులస్ ఆఫ్ √A1² + B2 A2² + A3² అట్లా సింప్లిఫై చేస్తే మనకు LA + MA + NA / √A² + A² + √L² + M² + N² అయింది. √3A² కాబట్టి √3 అలానే ఉంటుంది, √A² అంటే A కదా, √3A అవుతుంది. అలాగే న్యూమరేటర్లో L + M + N A కామన్ చేశాను నేను. న్యూమరేటర్లో A, డినామినేటర్లో A క్యాన్సిల్ అవుతుంది. సో cos θ1 వాల్యూ ఎంత వచ్చింది, L + M + N √3 × √L² + M² + N² వచ్చింది. అలాగే cos θ1 చేసినప్పుడు మనకు అన్ని ప్లస్లే కాబట్టి L + M + N వచ్చింది. cos θ2 చేసేటప్పుడు మనకు A దగ్గర ఉంది కాబట్టి L + M - N √3 × √L² + M² + N² వచ్చింది. అలాగే cos θ3 అనేది ఏంటి, ఎల్కి ఏజీకి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్. సో ఇక్కడ -A, ఉంది కాబట్టి ఫామ్ ఏమొస్తుంది, -L + M + N వస్తుంది. అలాగే cos θ4 చేసేటప్పుడు యాంగిల్ బిట్వీన్ ఎల్ అండ్ బీడీ అనమాట. బీడీ డయాగోనల్ ఏముంది, A, -A ఉంది కాబట్టి L - M + N వచ్చింది.
సో అలాగే కాస్ స్క్వేర్ టీటా 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 2 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 3 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 4 చేసినప్పుడు డినామినేటర్లో √3² కాబట్టి 3 రూట్ ఎగిరిపోతుంది కాబట్టి L² + M² + N² అవుతుంది. అదే ఇక న్యూమరేటర్లో L + M + N హోల్² ఒకటి ప్లస్ L + M - N హోల్² ఒకటి ప్లస్ -N + M + N హోల్² ఒకటి ప్లస్ L - M + N హోల్² వస్తుందన్నమాట. సో మనం అంత దీన్ని మనం ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, ఇక్కడ అన్నీ ఎక్స్పాండ్ చేసిన తర్వాత 2LM 2MN ఈ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి L² 4L² 4M² 4N² మనకు మిగిలిపోతాయి. డినామినేటర్లో 3 × L² + M² + N² ఉంటుంది. సో 4 టైమ్స్ ఆఫ్ వస్తుంది కాబట్టి 4 కామన్ తీస్తే L² + M² + N² న్యూమరేటర్లో ఉంటుంది. బై డినామినేటర్లో 3 × L² + M² + N² ఉంటుంది. 2 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది, మనకు 4/3 వచ్చిందనమాట. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటి, కాస్ స్క్వేర్ టీటా 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 2 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 3 ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 4 = 4/3 అవుతుందన్నమాట. సో దీంట్లో మనము L అనేటువంటి లైన్ని LI + MJ + NKగా తీసుకుంటాము. దీంట్లో మెయిన్ ఏంటంటే డయాగోనల్స్ అనమాట. డయాగోనల్స్ వాటికి సంబంధించినటువంటి వర్టిసెస్ కనుక మనం రాసి ఉన్నట్లయితే ఈజీగా వస్తుంది. కాస్ టీటా 1 ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాము, దాని తర్వాత సిమిలర్గా కాస్ టీటా 2 కాస్ టీటా 3 అండ్ కాస్ టీటా 4ని మనం రాయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లంలో G is a centroid of triangle ABC and A, B, C are the lengths of the sides of BC, CA and AB respectively. Prove that A² + B² + C² is equal to 3 times of OA² + OB² + OC² minus 9 into OG² అవుతుంది. ఇక్కడ O ఏంటంటే ఎనీ పాయింట్ అనమాట. సో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, ఏకి ఆపోజిట్లో స్మాల్ ఏ, బీకి ఆపోజిట్లో స్మాల్ బి, సికి ఆపోజిట్లో స్మాల్ సి తీసుకున్నాను. సెంట్రాయిడ్ కాబట్టి ఏంటి, మిడ్ పాయింట్ దగ్గర నుంచి వెళ్తుంది కదా ఆపోజిట్ టు ద వర్టెక్స్, ఇవన్నీ జాయిన్ చేస్తే G వచ్చింది, దట్ ఈస్ అ సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్కి మనం OG బార్ రాసేంటి, OA బార్ + OB బార్ + OC బార్/3 అవుతుంది. అలాగే ఇక్కడ AB బార్ అంటే ఏంటి, OB బార్ - OA బార్ అని అర్థం బై ట్రయాంగిల్లా. BC బార్ అంటే OC బార్ - OB బార్ అని అర్థం. AC బార్ అంటే OC బార్ - OA బార్ అని అర్థం. ఇప్పుడు మనము A² + B² + C² తీసుకుంటే, సో ఏ అంటే బీసీ అని, స్మాల్ బి అంటే ఏసీ అని, సి అంటే ఏబి అని అర్థం, స్క్వేర్ చేస్తున్నాం మనం. సో బీసీ అంటే ఏంటి, ఓసీ - ఓబీ కదా, అలాగే ఏసీ అంటే ఓసీ - ఓఏ కదా, ఏబి అంటే ఓబీ - ఓఏ కదా, అన్నీ స్క్వేర్ చేస్తున్నాం అనమాట. A - B హోల్² అంటే A² + B² - 2AB ఫామ్లో అన్నీ సింప్లిఫై చేసాం. చేసిన తర్వాత అన్నీ డబుల్ వస్తున్నాయి కాబట్టి 2 times of OA² + OB² + OC² అవుతుంది. మళ్ళీ -2ని కామన్ తీస్తే అది OA × OB + OB × OC + OC × OA వస్తుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాము, OG బార్ అంటే OA బార్ + OB బార్ + OC బార్/3 కదా, సెంట్రాయిడ్ కాబట్టి. సో 3 times of OG బార్ = OA బార్ + OB బార్ + OC బార్ అవుతుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 9 × OG² = OA + OB + OC హోల్² అంటే A + B + C హోల్² ఫామ్ A² + B² + C² + 2AB + 2BC + 2CA ఫామ్ అనమాట. సో మొత్తం సింప్లిఫై చేసిన తర్వాత మనము ఇక్కడ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాను. ఇప్పుడు మనకు 2 times of OB బార్ + OC బార్ + OC OA బార్ అవుతుంది. ఈ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1ని రెండిట్లో నుంచి A² + B² + C² = ఏమవుతుంది, 2 times of OA² + OB² + OC². అలాగే నెక్స్ట్ 2 times of OAOB + OBOC + OCOA ప్లేస్లో మనం ఇది రీప్లేస్ చేస్తున్నాం అనమాట. ఈ రీప్లేస్ చేసిన తర్వాత మనకు మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తే మనకు ఇవి OA² + OB² + OC² అవుతాయి. అలాగే ఇంతకుముందే 2 times ఉన్నాయి కాబట్టి సో ఫైనల్గా A² + B² + C² ఏమవుతుంది, 3 times of OA² + OB² + OC² -9 OG² అవుతుంది. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు అనమాట. దీన్ని కూడా మనం ఈసారి 7 మార్క్స్ క్వశ్చన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి మనకు వెక్టార్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. మీరు వీటితో పాటు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ మోడల్లో ఉన్నవి సేమ్ ఉన్నవి మనము ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే, డాట్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు, పర్పెండిక్యులర్ వచ్చినప్పుడు డాట్ ప్రోడక్ట్ వాల్యూ 0 అవుతుంది. అలాగే ప్యారలల్ వచ్చినప్పుడు క్రాస్ ప్రోడక్ట్ వాల్యూ 0 అవుతుంది. సో దాంతోపాటు ట్రయాంగిల్ లా ప్రకారము AB బార్ అంటే OB బార్ - OA బార్ అని, AC బార్ అంటే OC బార్ - OA బార్ అని ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ కోప్లేనార్ అంటే ఇట్స్ డిటర్మినెంట్ వాల్యూ విల్ బికమ్ 0. సో ఇవి మీకు కంపల్సరీగా యూజ్ అయ్యేటువంటి కాన్సెప్ట్. ఇవి ప్రాక్టీస్ చేయండి, మీకు మ్యాక్సిమం యూజ్ అవుతాయి. సో
మన కవిత అశోక్ ఎడ్యుకేషనల్ ఛానల్ తరపున మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.